కీలకమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది రాళ్ళు రప్పలకు బంద్ వ్యవసాయానికే భరోసా. సో దీంట్లో ఈ ఫోటోలో మీరు అబ్జర్వేషన్ చేయండి. ఈ ఫోటోలో అబ్జర్వేషన్ చేస్తే బట్టి గారేమో ముఖం మార్చుకున్నాడు, ఆయనేమో కన్ను మూసుకున్నాడు. ఎవరు? ఒక పక్కన డిప్యూటీ సీఎం, మరో పక్కన వ్యవసాయ శాఖ మంత్రి. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. నిన్న అంటే కొండంత రాగం తీసి ఏదో పాట పాడినట్టుగా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క మాటలు కనబడ్డాయి. దీంట్లో కౌలు రైతులకు సంబంధించినటువంటి అంశం ప్రస్తావనకు రాలేదు. వ్యవసాయ యోగ్యమైనటువంటి భూమికి ఇదేంటిది మరి? వ్యవసాయ యోగ్యమైనటువంటి భూమి అని ఎందుకు చెప్పాలి? వ్యవసాయం చేసేటువంటి భూమికి అని చెప్పొచ్చు కదా, లేకపోతుంటే దున్నినటువంటి భూమికే ఇస్తాం అని చెప్పొచ్చు కదా. అంటే ఇవన్నీ చెప్పకుండా కేవలం వ్యవసాయ యోగ్యమైనటువంటి భూమికి మేము ఇందిరమ్మ భరోసా ఏదైతే ఉందో, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇవి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పిండు. గతంలో చెప్పినటువంటిది వేరు, 15,000 ఇస్తాం, మీరు ఇప్పుడు తీసుకుంటే 10 వస్తాయి, ఇంకా 4 రోజులు ఆగినట్టయితుంటే 15 వస్తాయి అని చెప్పినావు. మరి 15 పోయింది, 12కి వచ్చింది. రైతు కూలీలకు నిన్న భూమి లేనటువంటి రైతు కూలీలు ఎవరైతే ఉంటారో వాళ్ళ అకౌంట్లో కూడా 12,000 ఇస్తామని చెప్పారు. మంచి శుభపరిణామం. వాళ్ళ విషయంలో మిమ్మల్ని శభాష్ అనొచ్చు. మరి కౌలు రైతులు ఏ పాపం చేసిండ్రు? కౌలు రైతుల విషయం కూడా మీరు రైతు డిక్లరేషన్లో ఉన్నది కదా 15,000 రూపాయలు ఇస్తామని. మరి రైతు డిక్లరేషన్ను అమలు చేయకుండా మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకుండా నిన్న క్యాబినెట్లో కనీసం కౌలు రైతులకు సంబంధించిన అంశం మాట్లాడలేదు. ఇంకొక పాట ఇక్కడ మనం ఏం చెప్పాలంటే దీనికి ఏ లిమిట్ లేదు. ఇది ఈ పొలంలో పంట పండిందంటే ఆ పంట పండినటువంటి భూమికి ఇవ్వచ్చు, దున్నితే ఇవ్వచ్చు. కేవలం ఇప్పుడు తీసేసింది ఎంత అంటే అప్పుడు గతంలో 1,52,000 ఎకరాలకి 1,52,00,000 ఎకరాలకి రైతు బంద్ వచ్చేది. ఇప్పుడు ఒక 30 లక్షలు 20 లక్షలు తగ్గుతున్నట్టు ఎకరాలది. దానిలో గుట్టలు చెట్టు పుట్టలకు ఇవ్వద్దు, మనం కూడా కాదనట్లేము. అయితే దీనికి ఏ లిమిట్ లేదు. నువ్వు 100 ఎకరాల పంట పండినట్టు అవుతుంటే, అది దున్నినట్టు అవుతుంటే ఆ భూమికి కూడా ఇస్తారు. అంటే ఇది మళ్ళా రేటుకి మళ్ళీ పైసలు పడతాయి అన్నట్టు. దీనికి 5 ఎకరాలు 7 ఎకరాలు 10 ఎకరాలు అన్నటువంటి లిమిట్ ఏది లేదు. ప్రజాప్రతినిధి వీడు ఆడవాడనేది కూడా ఏం లేదు, మొత్తం అందరికీ పనుడే. గతంలో ఏ విధమైనటువంటి రైతు బంధుకు ఏ విధంగా ఫార్మాలిటీస్ ఉన్నాయో ఇప్పుడు కూడా అదే ఫార్మాలిటీస్. కేవలం దీనిలో తీసేసింది ఏంటంటే రాళ్ళు రప్పలు ఉన్నటువంటి భూమిని. అలాగే గతంలో ఆ మొండి సర్కార్ ఉండే కదా, ఏది రాళ్ళు రప్పలకు అవుటర్ రింగ్ రోడ్కి ఇచ్చింది, అవి వాటిని ఇప్పుడున్నటువంటి రాష్ట్ర సర్కార్ తీసేసేటువంటి పనులు ఉన్నది. అవి కూడా డబ్బులు 26 రాజ్యాంగం అమలైనటువంటి రోజు అయినటువంటి జనవరి 26 నుంచి వాళ్ళ యొక్క అకౌంట్లలో 6,000 రూపాయలు, అంటే ఒక సీజన్కు 6,000 రూపాయలు ఆల్రెడీ ఒక దఫా ఎగ్గొట్టిండ్లు. వానకాలం పంటకు సంబంధించింది ఆల్మోస్ట్ అది ఎగ్గొట్టిండ్లు, అది అయిపోయింది. ఇక ఇప్పుడు మొదటి నుంచి అన్నట్టు స్టార్ట్ అయింది కాబట్టి 6,000 రూపాయలు వేస్తామని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేయడం జరిగింది. చూద్దాం. రాళ్ళు రప్పలకు బంధు, వ్యవసాయానికి భరోసా, ఏటా ఎకరాకు 12,000, వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 12,000, రేషన్ కార్డులు లేనోళ్లకు కొత్త కార్డులు. ఈ నెల 26 నుంచి 3 స్కీములు షురు అట. క్యాబినెట్ భేటీ అనంతరం సీఎం రేవంత్ ప్రకటన. గత సర్కారులో గుట్టలు వెంచర్లకు రైతు బంధు, ఆక్రమణాల జోలికి వెళ్తే కేసీఆర్ ఫ్యామిలీకి 1000 ఏళ్ల జైలు శిక్ష ఖాయం. నిజమైన రైతులకు మేలు జరగాలన్నదే తమ ప్రభుత్వ విధానమని వెల్లడి. మున్సిపాలిటీగా ములుగు జీపీ, కార్పొరేషన్గా కొత్తగూడెం మున్సిపాలిటీ, పాలమూరు ప్రాజెక్టుకు జైపాల్ రెడ్డి, సింగూరు ప్రాజెక్టు కెనాల్కు రాజనరసింహ పేరు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో 588 కారుణ్య నియామకాలు. నారాపూల్ పనుల రివైజ్డ్ ఎస్టిమేషన్కు ఆమోదం. పోతిరెడ్డిపల్లి వద్ద రబ్బర్ డ్యాం నిర్మాణం. రాష్ట్రంలో వ్యవసాయ యోగ్యమైన భూములకు రైతు భరోసా అందజేస్తామని, ప్రతి ఎకరాకు ఏడాదికి 12,000 చొప్పున అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాళ్లు రప్పలు గుట్టలు వెంచర్లకు రైతు భరోసా ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. భూమి లేని వ్యవసాయ కూలి కుటుంబాలకు ఏటా 12,000 సాయం అందిస్తామని, ఈ స్కీమ్కు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని పేరు పెట్టినట్టు వెల్లడించారు. రేషన్ కార్డులు లేనోళ్లకు కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తామన్నారు. ఈ 3 స్కీములకు జనవరి 26 నుంచి ప్రారంభిస్తామని తెలిపారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ తేదీకి చాలా ప్రాధాన్యత ఉందని, అందుకే 3 స్కీములకు ఆ రోజు నుంచి ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన శనివారం సెక్రటేరియట్లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. 3 స్కీములు, ఒకటేమో వ్యవసాయ కూలీలకు 12,000, అలాగే
6,000 సంబంధించినటువంటి స్కీమ్ ఏదైతే ఉందో ఒక సీజన్కి ఆత్మీయ భరోసా, ఇది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అంతేకాకుండా కొత్త రేషన్ కార్డులు, ఈ మూడింటికి కూడా అంకురార్పణ జరగబోతా ఉంది 26వ తారీఖు నుంచి. ఇవి అమలు చేస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. దీంట్లో ఏది ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి ప్రస్తావన తీసుకురాలేదు, ఇవి కూడా వస్తుంది కావచ్చు అనుకున్నాం. మరి మిగిలిపోయినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో 2 లక్షల పైన 2 లక్షల లోపు ఉన్నటువంటి రైతులు కూడా రుణమాఫీ కాకుండా ఉన్నారు. దీనిపైన కూడా ఎక్కడ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కనపడట్లేదు. కౌలు రైతుల అంశాన్నే కనీసం ఈ యొక్క కమిటీలో, ఈ రాష్ట్ర కేబినెట్ సమావేశంలో కనీసం చర్చకు కూడా రాకపోవడం ఇది విడ్డూరంగా కనబడతా ఉన్నది. ఏదేమైనప్పుడు కూడా ఈ 3 ఏది భూమి లేనటువంటి వాళ్ళకి 12,000 రూపాయలు, భూమి ఉన్నటువంటి వాళ్ళకి ఎకరాకి 6,000 రూపాయలు ఒక సీజన్కి అందించేటువంటి పథకానికి 26వ తారీఖు నుంచి మేము వీటిని మీ రైతుల యొక్క అకౌంట్లో డబ్బులు జమ చేస్తామన్నటువంటి అంశానికి నిన్న చెప్పడం జరిగింది. దాదాపు 3.5 గంటల పాటు సాగిన ఈ సమావేశంలో 22 అంశాలపైన సుదీర్ఘంగా చర్చించారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో 588 కారుణ్య నియామకాలకు ములుగు గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా మార్చుతూ ఆమోద ముద్ర వేశారు. రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్టుపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం కేబినెట్ భేటీ వివరాలు మీడియాకు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక పరిస్థితులను బట్టి రైతు భరోసా కింద ఎకరాకు ఏటా 12,000 ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు. గత ప్రభుత్వం రైతు బంధు కింద ఎకరాకు 10,000 ఇస్తే ఇప్పుడు రైతు భరోసా కింద తమ ప్రభుత్వం ఎకరాకి 12,000 చొప్పున ఇస్తుందని ప్రకటించారు. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడం, పేదలకు పెంచడమే తమ ప్రభుత్వ విధానం అన్నారు. ఎంత వెసులుబాటు ఉంటే అంత ఇవ్వాలనేది తమ ఆలోచన అని అన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి ప్రభుత్వం దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఎలా చేయాలనేది నిర్ణయం తీసుకుంటామన్నారు. రాళ్ళు రప్పలకు ఇచ్చేదే లేదు. వ్యవసాయ యోగ్యం కాని భూములకు కూడా గతంలో రైతు బంధు నిధులు చేరాయని, ఇకపై అలా ఉండదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి కూడా నూతన సంవత్సరంలో మంచి జరగాలి, వ్యవసాయం దండగ కాదు పండుగ చేయాలనే ఉద్దేశంతో రైతులకు శుభవార్త వినిపించాలని రైతు భరోసాపై నిర్ణయం తీసుకున్నాం. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇస్తాం. వ్యవసాయ యోగ్యం కాని భూములు అంటే రాళ్ళు రప్పలు, గుట్టలు, రోడ్లలో పోయిన భూములు, మైనింగ్ చేస్తున్న భూములు, నాలా కన్వర్షన్ అయినవి, రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసిన భూములకు, పరిశ్రమలకు తీసుకున్న భూములకు, రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన భూములకు రైతు భరోసా ఇవ్వం. ఇందుకోసం మా రెవెన్యూ అధికారులు గ్రామాల వారీగా సాగు యోగ్యం కాని భూముల సమాచారం సేకరించి గ్రామ సభలతో ప్రజలకు వివరిస్తారు. రెవెన్యూ రికార్డులు, ధరలో ఉన్న లోపాలతో వ్యవసాయ యోగ్యం కాని భూములకు సైతం గతంలో రైతు బంధు నిధులు చేరాయి. ఇకపై అలా ఉండదు. అలాంటి వారెవరైనా ఉంటే మీరే ముందుకు వచ్చి ప్రభుత్వానికి వివరాలు అందించడం ద్వారా ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నామని ఆయన అన్నారు. గతంలో ఏం జరిగిందో వెనక్కి వెళ్తే కేసీఆర్ కుటుంబం 1000 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుందని, కాబట్టి భవిష్యత్తులో తప్పు జరగకుండా నిజమైన రైతులకు మేలు చేయాలనేది తమ ప్రభుత్వ విధానమని సీఎం చెప్పారు. ఇది మంత్రివర్గం తీసుకున్న ఒక మంచి నిర్ణయమని, అనవసరమైన అంశాలు, వివాదాలకు తావు లేకుండా వ్యవసాయ యోగ్యమైన భూములకు రైతు భరోసా వస్తుందని వెల్లడించారు. పాలమూరు ప్రాజెక్టుకు జైపాల్ రెడ్డి పేరు, సింగూరు ప్రాజెక్టుకు రాజనరసింహ పేరు, సన్న బియ్యం పంపిణీ, కొత్త మండలాల ఏర్పాటుపై కూడా కేబినెట్ భేటీలో చర్చ జరిగింది. త్వరలోనే వీటిపై నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇందిరమ్మ ఇండ్లు, సమగ్ర కులగణన సర్వే, బీసీ రిజర్వేషన్లపైన కేబినెట్ సమావేశంలో చర్చించిన వివరాలు బయటకు వెల్లడించలేదు. కాగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి పేరు పెట్టాలని కేబినెట్ నిర్ణయించింది. సింగూరు ప్రాజెక్టు కెనాల్కు మంత్రి దామోదర రాజనరసింహ తండ్రి నరసింహ పేరు పెట్టేందుకు ఆమోదం కూడా తెలపడం జరిగింది. ఒకరేమో వాళ్ళ మామ పేరు ఎవరు జైపాల్ రెడ్డి, రేవంత్ రెడ్డి, ఇంకోరేమో మంత్రి దామోదర రాజనరసింహ తండ్రి రాజనరసింహ పేరు ఒక 2 ప్రాజెక్టులకైతే తీసుకోవడం జరుగుతూ ఉంది. సరే, ఇది ఎట్లా ఉన్నది అనేది చూడాలి. దాంతోపాటు కేబినెట్ ఆమోదించిన పలు నిర్ణయాలు చూస్తే పాలమూరు ప్రాజెక్టులో భాగమైన ప్యాకేజీ 2లోని నార్లాపూర్ రిజర్వాయర్ పనులు రివైజ్డ్ ఎస్టిమేట్స్కు కేబినెట్ ఆమోదం తెలిపింది. తొలుత రిజర్వాయర్కు 800 కోట్లతో అంచనాలు రూపొందించిన, ఆ తర్వాత 1,400 కోట్లకు పెంచారు. తాజాగా 1,784 కోట్ల రివైజ్డ్ ఎస్టిమేట్స్కు కేబినెట్ కూడా ఆమోదం తెలపడం జరిగింది. ఇది చూడు, పాలమూరు ప్రాజెక్టు మొదట్లో ఎంత ఉండే 800 ఉంటే, ఆ తర్వాత కేసీఆర్ వచ్చి ఏం చేసిండు, అది 800 కోట్లతో అయిపోయేటువంటి ప్రాజెక్టును తీసుకొని వచ్చి 1,400 కొంచెం పెంచిండు. ఎవరు? కేసీఆర్. తాత నువ్వు 1,400 ఎట్లా పెంచుతావు, నేను 400 కోట్లు పెంచుకుంటా కదా అని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం 1,784 కోట్లకు ఇది ఎస్టిమేషన్. మరి 800 కోట్లకు వేసినటువంటి టెండర్లు ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికి ఇప్పుడు సగానికి ఎక్కువైపోయింది. 800 1600 కాదు, 1,784, అంటే దాదాపుగా 1,800 కోట్లతోటి ఇది ఈ సంబంధించినటువంటి ఈ ప్రాజెక్టుకి ఆమోదం కూడా తెలపడం జరిగింది. ఏదుల రిజర్వాయర్ నుంచి ఇదంతా కూడా మొత్తం డోకేబాది ముచ్చట్లు. ఎందుకంటే ఏ ప్రభుత్వం ఉంటే వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళకి అనుకూలంగా ఈ సంబంధించిన ఏది అంచనాల వ్యయం పెంచుకుంటా పోతూ ఉంటుంది. ఇలా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఖచ్చితంగా ఈ ప్రాజెక్టు కట్టేటువంటి వాళ్ళది ప్రజాప్రతినిధులై ఉంటారు.
కన్ఫామ్గా. అది వెనుకనో ముంగట ఒకసారి చూసినప్పుడు కూడా దీన్ని వెనకాల ఎవరో ఒక మంత్రో లేకపోతే ఉంటే ఆడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరో ఉంటూనే ఉంటారు. సో ఇది జరిగినటువంటి అంశం. దీంట్లో మనం చెప్పుకోవాల్సినటువంటి అంశం, నిన్న ప్రెస్ మీట్ స్టార్ట్ అయినప్పుడు ఒక అంశాన్ని ఒక జర్నలిస్టు అడగడం జరిగింది. ఏమని, అన్ని కుర్చీలన్నీ కూడా ఖాళీగానే ఉన్నాయి కదా వెనకాల అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విలేకరులతో అంటే, సార్ మరి మీకు సంబంధించినటువంటి మీ క్యాబినెట్లో కూడా ఇంకో 6 కుర్చీలు ఖాళీగానే ఉన్నాయి కదా అని చెప్పిండు. అంటే దాని అర్థం ఏంటిది, ఇంకొక 6 మంత్రులు ఖాళీగా ఉన్నాయి కదా అని చెప్పేసి అన్నారు. సో అక్కడి నుంచి ఈ మీటింగ్ అంతా స్టార్ట్ అయింది. గతంలో ఒకసారి కనుక రైతు భరోసా విషయానికి వచ్చినట్టయితే ఉంటే ఏమని చెప్పిండు రేవంత్ రెడ్డి గతంలో అన్నటువంటి విషయం ఒకసారి చూసుకోవచ్చు. వస్తుంది రైతు బంధు, ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది రైతు బంధు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15,000 వస్తాయి. ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది రైతు బంధు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15,000 వస్తాయి. మరి ఏది సార్, మరి ఏమన్నా వద్దన్నదా, లేకపోతే మీకు సంబంధించినటువంటి మూతికి ఎవరన్నా అక్కడ పక్కన ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారో లేకపోతే తుమ్మల నాగేశ్వరరావు గారు ఏమన్నా ఈ మౌత్కి ఏమన్నా చేయి ఇట్లా అడ్డం పెట్టిరా? 15,000 ఇస్తామన్నది మీరే, మరి ఏమైపోయింది? ఇటువంటి ఎవరు కూడా సహించరు. ఎందుకంటే మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి రైతులకేమో రుణమాఫీ చేస్తామని చెప్పేసి పంగనామాలు పెట్టిను, రుణమాఫీ చేసి పక్క పెట్టి పంగనామాలు పెట్టినవు, చాలామంది కాకుండా పోయింది. ఇప్పుడేమో ఈ విషయంలో 12,000 ఇస్తాము కౌలు రైతులకు సంబంధించిన అంశమే లేకపోయా. ఇగో చెప్పాయా సార్. రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికి రైతు భరోసా పథకం కింద నిధులను ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వం రైతు బంధు పథకంలో భాగంగా సంవత్సరానికి 10,000 ఇస్తే, మా ప్రభుత్వం ప్రజాపాలనలో రైతులందరికీ సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది. రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికి రైతు భరోసా పథకం కింద నిధులను ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వం ఏదైతే నిన్న ఆయన మాట్లాడింది గత ప్రభుత్వం కాదు ఇది. మీరు దీనికి ఒక కమిటీలు అనేసిండ్రు, సబ్ కమిటీ. ఏది రైతు భరోసా పైసలు ఎట్టెట్లు ఇవ్వాలి, ఏ విధంగా ఉండాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఎవరు బట్టి విక్రమార్క గారి నేతృత్వంలో సబ్ కమిటీ ఇస్తే, ఈ సబ్ కమిటీ 6 నెలల కాంచి తిరుగుతూ ఉంది గ్రామాలలో. చాలా పైసలు ఖర్చు పెట్టి తిరగవచ్చు, కానీ 100 కోట్లు ఖర్చు పెట్టవచ్చు. ఒకరోజు భాగవతం కాదుగా ఇదంతా కూడా. ఏది రైతులు ఏమేమనుకుంటా ఉన్నారు, రైతులు మీరు చెప్పండి. బట్టి విక్రమార్క గారు, మీరు ఎవరైతే పొంగులేటి శ్రీనివాస్ గారు కావచ్చు, శ్రీధర్ బాబు గారు కావచ్చు, మీరు గుండె మీద చేసి చెప్పండి ఖచ్చితంగా. మీకు ఏ గ్రామంలో కానీ మీరు వాళ్ళ యొక్క అభిప్రాయం సేకరించినటువంటి సందర్భంలో ఏ రైతైనా కానీ ఈ ఎకరాల వరకు కట్ ఆఫ్ పెట్టాలని చెప్పలేదా? మొత్తం ఉన్నటువంటి భూమికి 100 ఎకరాలు ఉన్నట్లయితే 100 ఎకరాల భూమికి ఇవ్వని చెప్పేసి ఎప్పుడైనా చెప్పినా ఎవరన్నా? ఏ గ్రామంలోనైనా ఏ జిల్లాలోనైనా చెప్పిల్లా? 110 మంది అయినా చెప్పిల్లా? 110 మంది అయినా? మరి ఇదంతా కూడా కాలయాపన చేసుకుంటూ ఒక దఫా రైతు బంధు పైసలు, రైతు భరోసా పైసలు ఎగ్గొట్టి చిట్ట చివరికి వచ్చిన తర్వాత చేతులు ఎత్తేసి పాత సంబంధించినటువంటి పాత గైడ్లైన్స్నే పెట్టిండ్రు. వ్యవసాయ యోగ్యంగా ఉన్నటువంటి భూమి దర్దాపుగా ఒక్కొక్క గ్రామంలో 10 ఎకరాలు 15 ఎకరాలు కూడా లేదు నాకు తెలిసి, నేను అనుకుంటా ఉన్నా. సరే ఇవ్వచ్చు, అక్కడ ఉన్నటువంటి కేసీఆర్ సర్కారు 21,000 కోట్లు 22,000 కోట్ల రూపాయలని అప్పనంగా 2018-19 ఆ టైంలో రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చినప్పటి నుంచి మొన్న డిసెంబర్ వరకు రైతు బంధు పేరు మీద 22,000 కోట్ల రూపాయలని మరి అప్పనంగా చెట్లకి పుట్టలకి వేయడం జరిగింది. అది కాదనట్లేము, ఆ దుర్మార్గుడు అట్లా చేసిండు, అవి తీసేయాల్సింది కాదనట్లేము. కానీ 10 ఎకరాలు ఉన్నటువంటి రైతుకు ఇవ్వడం ఏంది? ఇప్పుడు 10 ఎకరాలు ఉన్నటువంటి రైతుకు ఒక్కొక్క ఎకరానికి 6,000 రూపాయలు, 16ల 60,000 అంటే సంవత్సరానికి 1,20,000. సంవత్సరానికి 1,20,000 రూపాయలు ఒక రైతుకి ఇస్తే, ఇక్కడ కౌలు రైతు లేకపోతే ఉన్నటువంటి భూమి లేనటువంటి రైతు వాళ్ళకు ప్రభుత్వం ఇచ్చేటువంటి 1,20,000లో ఎంతెంత అయితే ఒక రైతు మీద ఎంత వాటా అయితే ప్రభుత్వం పైన భారం పడుతుందో దాన్ని భూమి లేనటువంటి రైతు కూడా వాళ్ళ అప్పు ఈయన కట్టాలి. మళ్ళీ ఎవరు భూమి లేనటువంటి రైతు వీళ్లకు మనం చేయాల్సినటువంటిది.
కౌలు రైతు భూమి లేక ఎవరిదో సంబంధించినటువంటి ఆసామిది భూమి కౌలు తీసుకొని చేస్తూ ఉంటే వాళ్ళని మనం ఆదుకొని వాళ్ళని కొంత ఆర్థికంగా బలోపేతం చేసేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ ఇంకా ఉన్నోడిని ఇంకా లేనోడిని అడగదొక్కుదామంటే ఇది కుదరనటువంటి పని. దయచేసి ఇది నాకైతే నచ్చలేదు. దరిదాపుగా చాలామంది అభిప్రాయం కూడా అదే కావచ్చేమో. కొంతమంది ఏమో 5 ఎకరాలకు కట్ ఆఫ్ పెట్టాలి, 7.5 ఎకరాలకు కట్ ఆఫ్ పెట్టాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏమైనా కానీ ఓ 10 ఎకరాల వరకు పెట్టొచ్చు కదా సార్ అని చెప్పేసి కూడా అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ 10 ఎకరాల కంటే పైన ఉన్నటువంటి వాళ్ళకు కూడా పెట్టమని చెప్పేసి ఎవరు కూడా అడగలేదు. ఇప్పుడు మొన్నటి వరకు కేటీఆర్ మాట్లాడిండు, హరీష్ రావు మాట్లాడిండు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఏదో కొండను తవ్వి ఎలుకను పట్టినటువంటి విధంగా మళ్ళీ మేము చేసిందే మేము చెప్పడం, మేము గట్టిగా మేము అసెంబ్లీలో చెప్పడం ద్వారా వాళ్ళు చెప్పింది కూడా అదే. ఎవరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా చెప్పింది అదే. ఇది ఎట్లా కూడా ఆంక్షలు ఉండొద్దు అని. ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వచ్చు, మల్లారెడ్డి అసలు ఎమ్మెల్యేలకి ఇవ్వచ్చు, మంత్రి అయినటువంటి కోమటిరెడ్డి వాళ్ళకి ఇవ్వచ్చు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రజాధనాన్ని ఇప్పుడు మరి మీరేం కాపాడినట్టు నాకైతే అర్థం కావట్లేదు. ఈ ప్రకటన అయితే మాత్రం ప్రజా అయితే మాత్రం హర్షించట్లేదు. దయచేసి ఒకసారి కామెంట్ కూడా పెట్టండి, మీరు ఎన్ని ఎకరాల వరకు ఉండాలని చెప్పేసి మీరు అనుకుంటా ఉన్నారు అనేది. ఎన్ని ఎకరాల వరకు మీరు రైతు బంధు ఇప్పుడు ఇచ్చేటువంటి రైతు భరోసా కావచ్చు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కావచ్చు, ఎన్ని ఎకరాల వరకు ఉంటే బాగుంటుంది, రేవంత్ రెడ్డి ప్రకటన పట్ల మీరు ఏమనుకుంటా ఉన్నారు అనేది కూడా ఒకసారి మీ కామెంట్ల రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయాలి దయచేసి. ఎందుకంటే ఇది చాలా రోజుల కానించి ఊరిస్తూ సంవత్సరం 13 నెలల తర్వాత ఒక ప్రకటన విడుదలైతే మరి ఈ ప్రకటన పట్ల మరి జనాలు కానీ అలాగే ఉన్నటువంటి ఎవరైతే రైతులు కానీ వాళ్ళు ఏమైనా సంతోషంగా ఉన్నారా లేదనేది కూడా చూడాల్సినటువంటి అంశం. అలాగే ఇప్పుడున్నటువంటి చాలామంది చెప్తా ఉన్నారు 2 లక్షలకు రేషన్ కార్డు లిమిట్ పెట్టి ఇప్పుడు లిమిట్ లేకపోవడం బాధ కలుగుతుందని చెప్పేసి చాలామంది ఈ సంబంధించినటువంటి అంశాలను ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. సో ఇది ఎందుకంటే ఇది సరైనటువంటి పద్ధతి కాదనేది అందరికీ తెలుసు, జనాలకు అందరికీ కూడా తెలుసు. 5 ఎకరాలు ఉంటే బాగుంటుంది, 10 ఎకరాలు అని చెప్పేసి అంటా ఉన్నారు. 10 ఎకరాలు 5 ఎకరాలు 10 ఎకరాలు ఎనఫ్ అన్న అని చెప్పేసి అంటా ఉన్నారు. ఓన్లీ 5 ఎకరాస్ 3 ఎకరాలు చాలు అన్న అని చెప్పేసి మెట్టు అశోక్ గారు చెప్తా ఉన్నారు. సో ఇట్లా చాలామంది వాళ్ళ అభిప్రాయాలు 10 ఎకరాలకు పైన చాలామంది ఎవరు చెప్పట్లేదు, 2 ఎకరాలు ఉంటే సరిపోదా అని చెప్పేసి యాదవ్ గారు చెప్తా ఉన్నారు. సో 5 ఎకరాస్ 10 ఎకరాస్ 5 ఎకరాస్ లిమిట్ ఉండాలి అని చెప్పేసి అంటా ఉన్నారు. 10 ఎకరాలు ఇట్లా 5 ఎకరాలు మనకు తెలిసి కొంత 5 ఎకరాల వరకు అని చెప్పేసి చాలామంది కూడా కాంగ్రెస్ పార్టీని వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళని తిట్టేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. సో దయచేసి అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే దీంట్లో ఇన్ని రోజుల కానించి కాలయాపన చేసి మళ్ళీ లాస్ట్గా అక్కడికే తీసుకొస్తుంది. దీని ద్వారా ఏమవుతుంది, ప్రజల్లో పలచదనం తప్పించి మీరు ఏదో ఉరగబెట్టిననేటువంటి అభిప్రాయం ఏం లేదు. మరి ఎట్లా ఇస్తాం 26వ తారీఖు నుంచి 26వ తారీఖు నుంచి ఇస్తామని చెప్పేసి అంటా ఉన్నాడు. చూద్దాం అది కూడా. ఇది 26వ తారీఖు ఇస్తాడా మళ్ళీ 26కి అవుతుంది అనేది కూడా చూడాలి. నాకైతే ఎందుకో తేడా కొట్టినట్టు కనబడతా ఉన్నది. ఏది ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 26వ తారీఖు నుంచి అని ఏదైతే ఆగస్టు 15కేమో వాయిదాల రూపంలో చెల్లించిండు. ఏది రైతు బంధు పైసలు ఏదైతే రుణమాఫీ పైసలు ఏదైతే ఉందో ఆగస్టు 15కి ఎట్టి పరిస్థితులు చేస్తామని చెప్పేసి అన్నాడు. ఆగస్టు 15 పోయి ఇప్పుడు మళ్ళా జనవరి 15కి వస్తూ ఉన్నది దగ్గరికి. అప్పటి నుంచి ఇప్పటివరకు రైతు రుణమాఫీ పూర్తిగా కాకపోయా. మరి ఇప్పుడు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పైసలు ఎకరానికి 12,000 ఇస్తామని చెప్పినావు, బాగానే ఉంది. ఎకరానికి 12,000 రూపాయలు మళ్ళీ విడుదల వారికి గిట్ట ఏమైనా వేస్తారా మళ్ళీ? అంటే 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకు 5/6 30,000 వాళ్ళ అకౌంట్లో, దాని తర్వాత 5 ఎకరాల పైన ఉన్నటువంటి వాళ్ళకి మళ్ళీ మిగతా సంబంధించింది, దాని తర్వాత 10 ఎకరాలకు ఇట్లా మళ్ళీ ఏమైనా విడతల వారికి ఏమైనా చేస్తారా లేదనేది కూడా తెలవాలి. సరే, ఒకటి మనం ఆలోచించాల్సినటువంటి అంశం కూడా దీంట్లో ఉంది. సరే, దివాలా తీసింది రాష్ట్రం అంతా, దివాలా తీసి మొత్తం రాష్ట్ర ఆదాయానికి గండి కొట్టిండు, అప్పులు తీసుకొచ్చిండు, కొప్పులు పెట్టిండు కేసీఆర్, కాదనట్లేవు. ఆయన చేసినటువంటి ఒక వ్యవహారంతో రాష్ట్రం కూడా దివాలా తీసింది. మళ్ళీ ఆయన తీసుకొచ్చినటువంటి అప్పుకి కనీసం ఇప్పుడు మనకు వచ్చేటువంటి రాబడి చూసుకుంటే మిత్తిలకు సరిపోతలేదు, మళ్ళీ కొత్త అప్పులు తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నది. కాదనట్లేవు. కానీ జనాలు ఆ విధంగా ఉండరు కదా. మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలని మీరు ఏ విధంగా మీరు మేనిఫెస్టోలో పెట్టిన ఏ విధంగా ప్రజలను మోసం చేస్తున్నారు అని చెప్పేసి జనాలు కూడా చిదరించుకున్నటువంటి పరిస్థితి వస్తుంది. దయచేసి అటువంటి ప్రయత్నం చేయదు. ఇమ్మీడియట్గా కౌలు రైతులకు సంబంధించినటువంటి విషయాన్ని కూడా మాట్లాడాలనేటువంటి బాధ్యత. సరే, నిన్న మరి మీకు టైం లేక మాట్లాడినా మర్చిపోయినా తెలియదు, కానీ కౌలు రైతులకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా మీరు ఈ రోజైనా కానీ కనీసం వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావుతో అయినా కానీ మీరు ప్రకటించాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉన్నది. ఇది మొత్తానికైతే మాత్రం వ్యవసాయానికే భరోసా అన్నటువంటిది నిన్న ఆయన ప్రకటన చేసిండు. ఈ రేషన్ కార్డులు కూడా లేనోళ్ళు కొత్త రేషన్ కార్డులు 26వ తారీఖు నుంచి మరి ఏదో
మరి యాప్ పెడతారా గ్రామాలు ఇప్పటికే రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళ దగ్గర మీరు దరఖాస్తులు కూడా తీసుకోవడం జరిగింది. ఏది మొన్న ఏదైతే ప్రజాపాలన పేరు మీద దరఖాస్తులు తీసుకోవడం జరిగింది. దాంట్లో దాదాపుగా అందరూ పెట్టవచ్చు. లేనట్టయితే ఉంటే అరకొరగా ఎవరైనా ఉంటుంటే మళ్ళీ గ్రామ పంచాయతీలో మీరు దరఖాస్తులు తీసుకున్నటువంటి వెసులుబాటు ఇచ్చినట్టయితే ఉంటే చాలామందికి రేషన్ కార్డు లేక ఇబ్బందులు పడతా ఉన్నారు. చాలా ప్రభుత్వ పథకాలకు రేపు ఇందిరమ్మ ఇల్లు కావాలన్నా కానీ రేషన్ కార్డే ప్రామాణికంగా చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు దయచేసి రేషన్ కార్డుని ఎంత వీలైతే అంత తొందరగా గ్రామాలలో గ్రామ సభలు పెట్టి ఇమ్మీడియట్గా అక్కడే పరిష్కార మార్గం చూపెట్టినట్టయితే ఉంటే కొంత వాళ్ళకి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బందులు కూడా తలెత్తకుండా ఉంటాయి. మీరు మండల ఆఫీస్కి పోయి కలెక్టర్ ఆఫీస్కి పోయి ఈ దరఖాస్తు ఫామ్ నింపారంటే కొంత ఇబ్బంది అవుతుంది. దయచేసి అది గ్రామ సభల ద్వారా ఒక వారం రోజుల పాటు పెట్టి ఎవరైతే లేరో వాళ్ళందరికీ కూడా కొంతమందికి ఏమవుతుంది ముగ్గురు ఉంటారు. ఏది కేసీఆర్ ఇచ్చినప్పుడు ఇద్దరు ఒక బాబో ఒక పాపో వాళ్ళిద్దరు ఉన్నటువంటి తల్లిదండ్రులు నలుగురు ఉంటే ఇంకోరు ఉన్నప్పటికే లేకపోతే ముగ్గురు ఉన్నప్పుడు ఇంకొకరికి అలా యాడ్ చేసుకున్నటువంటి వెసులుబాటు కూడా ఇవ్వాలి. అది ఆ ఫామ్ని ఏ విధంగా డిజైన్ చేస్తారో ఇమ్మీడియట్గా డిజైన్ చేసి రేపు ఎల్లుండో కనుక జనాల్లో కనుక పంపించినట్టయితే 10 రోజుల పాటు దీనిపైన మీటింగ్లు పెట్టి అవగాహన కల్పించినట్టయితే ఉంటే వాళ్ళు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. దాన్ని కూడా ఆలోచించాలి. ఇది మొత్తానికి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయాలని ఆయన నిన్న మాట్లాడడం జరిగింది.